అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. అల్లాహ్. పవిత్రత కేవలం అల్లాహకే శోభిస్తుంది. ఆయనే సర్వాధికుడు, సర్వ సృష్టికి కర్త. అల్లాహ్ అనే నామం అతనికి వైయక్తికమే కాదు, పవిత్రతకు కూడా మారుపేరు. అల్లాహ్ మనల్ని 5 మూల ధాతువులతో సృష్టించాడు. ఆయన అన్నింటిపై పర్యవేష్టించి ఉన్నాడు. ఆయన మనకు ఊహకు, జ్ఞాన పరిధికి అందనివాడు. సృష్టికర్త, పోషకుడు, సంరక్షకుడు ఆయనే. కాబట్టి సృష్టి యావత్తు ఆయనపైనే ఆధారపడి ఉంది. మన అవసరాలన్నిటినీ ఆయన తీరుస్తాడు. ఆయనే మనకు శరణ్యం. సర్వశక్తిమంతుడైన అతనికే మనం భయపడాలి. ఎందుకంటే ఒకరోజు అతని ముందు హాజరై ఈ లోకంలో మనం చేసిన మంచి చెడులకు లెక్క చెప్పాలి. ఈ లోకానికి సర్వాధికుడైన కారణాన మనం అల్లాహనే ఆరాధించాలి. ఆయన తప్ప మరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు. అల్లాహ్ సకల చరాచర సృష్టిని సృజించి ఓ క్రమాన్ని ఏర్పరిచాడు. సూర్య చంద్రులు, రేయింబవళ్ల మార్పు, ఋతువులు, 3 కాలాల మార్పులు అన్నీ ఒక క్రమంలో జరుగుతున్నాయి. అల్లాహ్ ఉత్తర్వుతోనే వీటిలో చలనం ఏర్పడింది. ఇంకా ఆయన తలుచుకున్నప్పుడు వీటిని స్తంభింపజేస్తాడు. మనం ఇంకా మన చుట్టూ ఉన్న ప్రపంచం దేవుని శాసనాలకు లోబడి ఉన్నాం. తాను తలుచుకుంటే సందర్భానుసారం ఈ శాసనాల్లో మార్పు చేయగలడు. భూమి ఆకాశాలను, స్వర్గాన్ని సృష్టించిన దేవుడు ఎంతో దయామయుడు. దయాగుణం అతని గొప్ప గుణం. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు ఆయనకు ఒక్కటే. అన్ని కాలాల్లో ఉంటాడు కాబట్టి ఆయన నిత్యుడు. ఆయనకు జరా మరణాలు లేవు. మనం చేసే ప్రతి దాన్ని చూస్తున్నాడు. మన మాటను వింటున్నాడు. ఆయనకు అంతా తెలుసు. మన పనులే కాదు, మన ఆలోచనలు ఆయనకు తెలుసు. మట్టితో సృజించబడిన మానవుడు ఎట్టకేలకు మరణించి తీర్పు దినాన తన లెక్కను సమర్పించుకోవాలి. సదాచారాలైన ముస్లింలు, విశ్వాసులు స్వర్గానికి, దురాచారాలైన అవిశ్వాసులు నరకానికి పంపబడతారు. దివ్య ఖురాన్ సెలవిస్తుంది, చెట్లు, చేమలు, జంతుజాలం, రాయి, రప్ప అన్నీ దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. కానీ మీలో వాటి భాషను విని అర్థం చేసుకునే శక్తి లేదు. కాబట్టి దైవానికి భయపడడం జ్ఞానానికి మొదటమెట్టు. మనం దేవుని ముందే మోకరిల్లాలి. ఆయన ముందు తప్ప మరెవరి ముందు సాష్టాంగపడరాదు. అల్లాహ్ అనే పదం ఏ భాషకు అందనిది. హిందూ ధర్మంలో దేవుడు పదం దేవతలు అన్న పదానికి దారి తీసింది. అదే విధంగా క్రైస్తవ ధర్మంలో తండ్రి పదము కొడుకు వరకు దారి తీసింది. అల్లాహకు సహవర్తులు కల్పించి వాటిని ఆరాధించడం ఘోరమైన పాపం అని ఖురాన్ ఘోషిస్తుంది. మన చిన్న పొరపాట్ల పట్ల అల్లాహ్ చూపు వహిస్తాడు. కానీ షిర్క్, బహుదైవారాధనను లేక మరొక సృష్టిరాశిని అతనికి సాటి కల్పించి కొలవటాన్ని అల్లాహ్ ఏమాత్రమూ క్షమించడు. అల్లాహ్ ఒక్కడే. ఆయనకు సాటి, తోడు ఎవరూ లేరు. ఆయన నామ సంకీర్తనం మనకు మనశ్శాంతిని ప్రసాదించి అన్ని రకాల ఆందోళనల నుండి దూరం చేస్తుంది. ఆది మానవుడు, ప్రవక్త అయిన ఆదమలైహిస్సలాం తోటే అల్లాహ్ నామం మానవాళికి ప్రసాదించబడి నేటి వరకు ఎంతో ప్రాచుర్యాన్ని పొందింది. దివ్య ఖురాన్ అల్లాహకు ఎన్నో గుణవచనాన్ని పేర్కొంది. అవి సంఖ్యాపరంగా 99. అయితే అల్లాహ్ గుణగణాలు అసంఖ్యాకమైనవి. ఇతమిత్తంగా వాటిని సంక్షిప్తీకరించడం కానీ వాటికి సరిహద్దుని ఏర్పరచడం కానీ కుదరని పని. సర్వ సద్గుణ సంశోభితుడైన అల్లాహ్ను మనం కొంత మేరకే అర్థం చేసుకోగలం. అన్ని గుణగణాల కన్నా అల్లాహ్ అనే నామమే మిన్న. ఏ మనిషి అల్లాహ్ అనే పేరు పెట్టుకోలేడు. అయితే ఆయన గుణవాచకాలతో కూడిన పేర్లను పెట్టుకుని ముస్లిం సోదరులు పిలువబడుతూ ఉంటారు. ఏ పనైనా అల్లాహ్ నామం స్మరించి ప్రారంభించడం అలవాటు చేసుకోవాలి. అదే బిస్మిల్లాహ్ ఇర్రహ్మాన్ ఇర్రహీం. ఆయన నామస్మరణే మనకు
శక్తిని, యుక్తిని, విజయాన్ని చేకూర్చగలదు.